అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. సుయితమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం పెంచలమ్మా, అమ్మని చూశాను. ఆవిడ్ని చూసిన తర్వాత అమ్మ చనిపోయిందని ఎంత అనుకున్నా నమ్మలేకపోతున్నాను. అంత దగ్గర పోలికలున్నాయి. పోలికలదేవుందమ్మా, మనిషిని పోలిన మనుషులుంటారు. నాకు ఆవిడ్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది. కానీ ఎలా వెతికి పట్టుకోవాలో అర్థం కావడం లేదు. అసలు ఆవిడెవరో, ఆవిడ వివరాలేంటో కూడా మనకు తెలదు. ఈ మహానగరంలో ఎక్కడుందని ఎతికి పట్టుకుంటాం? అసలు ఆవిడ ఈ ఊరో పొరుగురో కూడా మనకు తెలదు కదా సుయితమ్మా. నువ్వు చెప్పేది కూడా నిజమే పెంచలమ్మా. పదమ్మా, లోపలికెళ్దాం. ఎన్నిసార్లు చెప్పినా మీ అందరికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. మా వాణ్ణి వదిలేండి ముర్రు అంటే మాటనరే, మాటలతో చెబితేనరా మీరు. చూడు, నేనెవ్వరికి ఇంతగా నచ్చ చెప్పింది లేదు. ఓన్లీ అర్థం చేసుకుంటారని వదిలేస్తూ వచ్చాను. ఫైనల్గా చెబుతున్నాను, నా కొడుకు అమెరికా నుంచి తిరిగొచ్చే లోపు నువ్వు ఆ ముసలోళ్ళు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి. నా మాట కాదని ఎదురు తిరిగితే ఆ తర్వాత ఈ ఊళ్ళోనే కాదు, ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. నీ కాసిరిమిచ్చి ఆదుకున్న ముసలోళ్ళిద్దరినీ నీ మూలంగా చచ్చేటట్టు చేయమాక. వాళ్ళు బతికుండాలా వద్దా అనేది ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. అందుకే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా. నేను చెప్పినట్టున్నావనుకో, నీకు వాళ్ళకి అందరికీ మంచిది. లేకపోతే
ఆ తర్వాత ఎంత విచారించినా పోయిన మనుషులు తిరిగిరారు. బాగా ఆలోచించుకో. ఆ, ఏంటి సుమిత్ర, కంప్యూటర్ క్లాస్ అయిపోయిందా? అయిపోయిందంటీ. ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? లేదంటీ, బాగానే ఉన్నాను. ఒకసారి అద్దంలో చూసుకుంటే నువ్వెలా ఉన్నావో నీకే తెలుస్తుంది. నేను గమనిస్తూనే ఉన్నానులే. శ్రీరామ్ ఊళ్ళో లేకపోయేసరికి నీలో ఇంతకు ముందున్న హుషారే లేకుండా పోయింది. అదేం లేదంటీ, ఎండలో వచ్చాను కదా, కొంచెం నీరసంగా అనిపించింది అంతే. మీ తరం ఆలోచనలు నాకు అర్థం కావు సుమిత్ర. ఏదన్నా తినమంటే డైటింగ్లు ఫాస్టింగ్లు అంటూ ఏది సరిగ్గా తినరు. ఎండలో బయటికెళ్ళినా కాస్త పనెక్కువైనా నీరసంతో తోటకూర కాడల్లా వడిలిపోతూ ఉంటారు. ఉండు, కాస్త జ్యూస్ తీసుకొస్తాను. వద్దంటీ. నీ ఇష్టం. శ్రీరామ్ అమెరికా నుండి వచ్చేసరికి నువ్వు ఈ కంప్యూటర్ కోర్స్ ఫినిష్ చేసేస్తే ఇద్దరూ చక్కగా ఒకే కంపెనీలో జాబ్ చేసుకోవచ్చు. నా కొడుకు అమెరికా నుంచి తిరిగొచ్చే లోపు నువ్వు ఆ ముసలోళ్ళు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. అతను తిరిగొచ్చేసరికి నువ్వు ఇలాగే నీరసంగా ఉంటే నిన్నేమీ అండు, మమ్మల్ని నిలదీస్తాడు. అందుకని నేను చెప్పినట్టు విని చక్కగా తిని ఆరోగ్యంగా ఉండాలి నువ్వు. ఆ మాట కాదని ఎదురు తిరిగితే ఆ తర్వాత ఈ ఊళ్ళోనే కాదు ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. చూడు సుమిత్ర, ఈ పెళ్ళెలా జరుగుతుంది, దానికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్న బెంగ కూడా నీ మనసులోంచి తుడిచేయి. మీ తాతయ్య నీ పెళ్లి గురించి ఇప్పటినుంచే డబ్బులు కూడా దాస్తున్నారు. నీ కాసిరిమిచ్చి ఆదుకున్న ముసలోళ్ళిద్దరినీ నీ మూలంగా చచ్చేటట్టు చేయమాక. వాళ్ళు బతికుండాలా వద్దా అనేది ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. అయ్యయ్యో, ఊరుకోమ్మా. పిచ్చి పిల్ల, నీకిప్పుడు చెప్పానా ఇలాంటి ఆలోచనలేవి పెట్టుకోవద్దని? నీ పెళ్లి విషయంలో ఎలాంటి సమస్యలొచ్చినా నేను మీ తాతయ్య చూసుకుంటాం, సరేనా? రా, భోంచేద్దాం. రామ్మా, భోంచేద్దాం, రా. మేడం, రావసంత. ఏంటి మేడం, ఏదో పెన్సిల్తో స్కెచ్ వేస్తున్నట్టున్నారు? అవును. ఎలా ఉందో చెప్పు. మీరు వేశాక గ్యారంటీగా బాగుంటుంది మేడం. నువ్వు అలాగే అంటావులే, ఊరికే పొగడకు. మనకిష్టమైన వాళ్ళు ఏ పని చేసినా కొండంత కనిపిస్తుంది. పొగడం కాదు మేడం, నిజంగానే అంటున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఈ స్కెచ్ చూస్తుంటే ఎవరైనా గుర్తొస్తున్నారా? ఎందుకు గుర్తు రావడం లేదు మేడం? గౌరీ మేడం గారి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గౌరీ మేడంకు సూట్ వేసి హెయిర్ స్టైల్ మార్చేస్తే అచ్చం ఇలాగే ఉంటారు. అవును,
అసలు గౌరీ మేడంని ఈ గెటప్లో స్కెచ్ వేయాలని మీకెందుకు అనిపించింది మేడం? నాకు అనిపించడం కాదు, అచ్చం ఇలాంటి మనిషినే నిన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారులో చూశాను. చూసి షాక్ అయ్యాను. వెళ్ళి పలకరించాలనుకుంటే క్షణంలో ఆ కారు మిస్ అయిపోయింది. చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని అంటారు. అనటమేమిటి? నేను నా కళ్ళతో చూశాను. అందుకని ఈ స్కెచ్ గీశారనమాట. అవును వసంత, ఆవిడ్ని కలిసి మాట్లాడలేకపోయానే అన్న బాధ రాత్రంతా వేధించింది. ఆ రూపం మర్చిపోలేకపోయాను. సాగర మదనం తర్వాత అమృతం పుట్టినట్టు మీ మనసులో అమ్మలాంటి మనిషిని చూసిన బాధ చిత్రంలా బయటపడిందన్నమాట. చాలా బాగా చెప్పావు వసంత. ఆ, ఆ, ఆమె కార్ నంబర్ గుర్తుందా మేడం? లేదు, ట్రాఫిక్లో ఆటోవాడు అడ్డుగా ఉండడం వల్ల నెంబర్ కనిపించలేదు. సరేలే, కమింగ్ టు ద పాయింట్. ఆ, పద్మజ టెక్స్టైల్స్ వాళ్ళ అడ్వర్టైజింగ్ కాంటెంట్కి సంబంధించిన ప్రోమోలు రెడీగా ఉన్నాయి మేడం. మీరు ఒకసారి చూసి ఓకే చేస్తే మనం వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి పిలవచ్చు. అలాగే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మేడం. మిత్రా మేడంకు లండన్ బిజినెస్ ఫెయిర్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందట. మేడం లండన్ వెళ్ళారట. నిన్ననే మా వారు చెప్పారు. చాలా మంచి వార్త చెప్పావు వసంత. ఇప్పటికైనా మిత్రకి మంచి ఎక్స్పోజర్ దొరికిందన్నమాట. దీనివల్లైనా మిత్ర ఆలోచన ధోరణిలో మార్పు రావాలని కోరుకుందాం. అమ్మ ఎప్పుడూ మిత్ర గురించి ఆలోచిస్తూ బాధపడేది. అవును మేడం. ఇక నేను వెళ్ళి ప్రెజెంటేషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. అలాగే వసంత. ముందు మీరు ఇది తెలుసుకోండి ఆయర్ గారు, ఇక నుండిది మిత్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కాదు, కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీస్ తాలూకు ఏ విషయమైనా నాకు తెలియాలి. అన్ని అధికారాలు నావే. దానికి సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ ఫోటో కాపీ కాసేపట్లో మీ ఆఫీస్కి పంపిస్తాను. మన మిగిలిన కంపెనీస్ అన్నిటికీ ఈ విషయం ఇన్ఫార్మ్ చేయండి. అన్ని ఫైల్స్ మీద, చెక్స్ మీద ఇక మీద నేనే సంతకం చేస్తాను. జస్ట్ డూ ఇట్. ఓకే, ఉంటాను. గుడ్ మార్నింగ్ మేడం. విషయం ఏంటో చెప్పండి. ఈ ఫైలు ఆ ఫైలు ఏమైంది? ఆ ఫైల్కి నాంచకుండా త్వరగా చెప్పండి. మేడం, ఇది ఎంకే కాస్మెటిక్స్ కంపెనీ ఫైల్ మేడం. మిత్రా గారు లండన్ వెళ్లే ముందు దీన్ని రిజెక్ట్ చేశారు. అయితే ఆ విషయం తెలియక మీరు సంతకం చేసి ఓకే చేశారు. ఈ విషయమే చెప్దాను వచ్చాను మేడం. చూడండి, ఇక మీద నేను ఏది ఓకే చేసి సైన్ చేస్తే అదే ఫైనల్. దాన్ని అలాగే ఫార్వర్డ్ చేసి ఫాలో అప్ చేయండి. అర్థమైందా? ఏం అర్థమైంది? ఇక నుంచి ఈ కంపెనీస్ వ్యవహారాల్లో ఏమిటి, ఎందుకు అన్న ప్రశ్నలు ఎవరి నోటింట రావడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్తున్న ఆ ఫైల్ నేను చూసే ఓకే చేశాను. ఓకేనా? మరి మిత్రా మేడం? మిత్రా మేడం ఏమిటి? మీకెంత చెప్పినా అర్థం కాదా? అసలు మీరు ఈ ఆఫీస్లో పనికొచ్చేలా లేరు. వేరే ఉద్యోగం వెతుక్కుంటే మంచిది. సారీ మేడం, ఈ ఫైల్ని ఫార్వర్డ్ చేసి ఫాలోఅప్ చేస్తాను మేడం. గుడ్. ఈ విషయం మిగిలిన స్టాఫ్ అందరికీ చెప్పండి. ఎవరైనా తోక జాడిస్తే నాతో చెప్పండి, కట్ చేసేస్తాను. అలాగే మేడం, అందరికీ చెప్తాను. అలాగే. వస్తాను మేడం. ఆగండి. ఆ, కంపెనీకి సంబంధించిన లెటర్ హెడ్స్, బ్రోచర్స్, స్టేషనరీ అంతా కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరు మీద కొత్తవి ప్రింట్ చేయించండి. పాతవేవి వాడద్దు. అలాగే మేడం, మీరు చెప్పినట్లే చేస్తాను. రేపటికల్లా అన్నీ మారిపోవాలి. ఓకే? అలాగే మేడం.
నా బిడ్డ అలా పుట్టడానికి వెళ్ళలేదు. నేను భరించలేను, నేను భరించలేను. నా బిడ్డ అందులోనూ ఆడపిల్ల పోలియోతో పుట్టిందంట. నేను చూడలేను, నేను చూడను. నువ్వు ఫోన్ చేసి పాప సంగతి చెప్పినప్పటి నుంచి నాకేమీ పాలుపోవడం లేదు. రేఖ వాళ్ళ నాన్న అదే మొండి పట్టుదల మీదున్నారు. పాపని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకోవడం లేదు. మీరు ఆ విషయం గురించి ఇక బెంగపడకండమ్మా. పాపను మాతో పాటే తీసుకెళ్తున్నాం. నేను నా సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటానుగా. ఆ రోజు రేఖని నేను సమర్థించకుండా మందలించుంటే మన మనవరాలు కూడా సునీతలాగే మన కళ్ళ ముందే తిరుగుతూ ఉండేది. రేఖ లాంటి అహంభావి స్వార్థపర్రాలైన ఆడదాని కడుపున సుహిత లాంటి బుద్ధిమంతురాలు పుట్టింది. గౌరీ లాంటి నిస్వార్థపర్రాలు బుద్ధిమంతురాలి కడుపున మిత్ర లాంటి అహంభావి విచక్షణ జ్ఞానం లేని ఆడది పుట్టింది. అమ్మా సునీత, రండి రండి. ఒక్కరే వచ్చారేంటి? అమ్మమ్మేది? అమ్మమ్మ రాలేదమ్మా, ఒక్కడనే వచ్చాను. ఇదిగో ఈ క్యారేజ్ అమ్మమ్మ నీకు ఇమ్మంది. ఆఫీస్కి వెళ్తూ ఇచ్చేద్దామని వచ్చాను. అయ్యయ్యో, దీని గురించి శ్రమ తీసుకుని వచ్చారా? ఇందులో శ్రమేం లేదు సునీత. నేనే స్వయంగా వచ్చి ఇది నీకు ఇవ్వడంలో నాకు కూడా ఒక చిన్న ఆనందం ఉందమ్మా. థ్యాంక్ యూ. రండి, కాఫీ తాగి వెళ్దురు గాని. కూర్చోండి. పెంచలమ్మా, ఏమ్మా? కాఫీ పట్రా. అట్టాగేనమ్మా. చాలా బరువుగా ఉంది. అమ్మమ్మ వండిందంతా ఇందులోనే పెట్టి పంపించేసినట్టుంది. ఏదైనా స్పెషల్ అకేషనా అండి? అవును సునీత, ఈరోజు చనిపోయిన నా కూతురు రేఖ పుట్టినరోజు. అందుకే మీ అమ్మమ్మ పాయసం స్వీట్లు చేసి పంపించిందమ్మా. ఈరోజు రేఖాంటి పుట్టినరోజా? నేను రేఖాంటి గురించి చిన్నప్పటి నుంచి చాలా విన్నానండి. రేఖాంటి చాలా షార్ప్ అని, మంచి బిజినెస్ సెన్స్ ఉన్న వ్యక్తి అని అందరూ అంటుండేవారు. నిజమేనా అండి? నిజమేనమ్మా. చిన్నప్పటి నుంచి రేఖకి వాళ్ళ అమ్మ దగ్గర కంటే నా దగ్గరే చనువు ఎక్కువ. ఎప్పుడూ నాతోనే కలిసి తిరుగుతూ ఉండేది. అలా తిరగడం వల్లే చిన్నప్పటి నుంచి అన్నీ నన్ను చూసే నేర్చుకుంది. ఒక రకంగా రేఖలో ఉన్న స్వార్థానికి, అహంకారానికి నేనే కారణమమ్మా.